వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఏపీలో జమిలి ఎన్నికలు వస్తాయా, మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతారా అనేది దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి మరి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా జగన్ గారు? ఏంటి మరి జమిలి ఎన్నికలు వస్తాయా? ఏంటి మీరే చేసేసేలా ఉన్నారు ఆయన్ని? మీరేమన్నా ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారా? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండడం మీకు నచ్చట్లేదా? ఎందుకంటున్నానంటే కలలు కంటారండి. ఇప్పుడు కలలు కంటానికి ఏం పోయింది, దానికి ఖర్చు అవ్వదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అసెంబ్లీకి రాకుండా కూర్చుని సాయంకాలం అయ్యేసరికి అసెంబ్లీ జరిగిన రోజు ఏం చేస్తున్నాడో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆ ప్రెస్ మీట్కి తనకు కావాల్సిన వాళ్ళని పిలుస్తున్నాడు. అవన్నీ అంటే లైవ్ కాదు కదా, రికార్డెడే అక్కడ పెడతాడు. ఆయన ధైర్యంగా ప్రెస్ని ఎదుర్కోవటం. ఇప్పుడు జగన్ తోటి మీరు చూసారంటే అసలు జగన్ని మనం ఏ రకంగానూ ఎనలైజ్ చేయలేం. ఇప్పుడు ఇలా ఉన్నాడు, రేపు ఇలా ఉంటాడని అనుకోవటానికి లేదు. క్షణక్షణం మారుతుంది ఆయన చిత్తం విత్తం కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన దృష్టి ఏంటంటే ఎలాగైనా మళ్ళా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలి, మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలి 2029 నాటికి అనేది ఆయన ఒక కలగా పెట్టుకున్నాడు. ఆయన అంటే కళలు ఎప్పుడు కూడా కనచ్చు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్పింది కళలు కనండి నిజం చేసుకోండి అనేది అందరికీ వర్తించదు. అది అందరి వల్ల కాదు. ఇప్పుడు జగన్ కలలు కనేసి అది నిజం అయిపోయింది అనుకోండి, ఏపీ ప్రజలు ఇబ్బందుల్లో పడతారు. అవునా? ఇప్పుడు 5 సంవత్సరాల విధ్వంసానికి ఒక 30 సంవత్సరాలు వెనకబడింది ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయనివ్వండి. అప్పుడు కేసీఆర్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇద్దరూ కలిపి ఎలా విధ్వంసాలు చేయాలి చూసుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. డిఫరెన్స్ అది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే మనం కూటమిలో చిచ్చు పెట్టేస్తే, అవును, వాళ్ళని విడదీసేస్తే, ఎవరిని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, ఇది మీకు ఎన్నికల ముందు వీళ్ళు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి హీ వాజ్ ట్రయింగ్. ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నాడు. అది జరిగే పనే అసలు. ఇప్పుడు ప్రతి పార్టీలోనూ మంచి చెడు రెండూ ఉంటాయండి. కానీ నేత అనేవాడు సరైన నేత ఉంటే, లైక్ చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ లాగా ఒక పార్టీ పగ్గాలు పట్టుకున్న వాళ్ళు సరైన వాళ్ళు అయితే ఎవడు ఏమీ చేయలేడు. అవును. ఆ పార్టీని ఎవరు అంటే ఆ రెండు పార్టీలని ఎవడు విడదీయలేడు. ఇప్పుడు ఏమనుకున్నారంటే ఏవో వచ్చేసాయి వీళ్ళ మధ్యన, మనం ఏదో ఒకటి పెట్టేద్దాము, విడిపోతారు, వీళ్ళు విడిగా పోటీ చేస్తే నెగ్గరు. ఇప్పుడు ఒకవేళ నిజంగా విడిపోయినా వచ్చి నష్టం లేదు. తెలుగుదేశానికి మన ఇండివిజువల్గా 134 సీట్లు వచ్చాయి. అవును. అందుకని ఇవాళ ఒకవేళ తెలుగుదేశం విడిగా వెళ్లాల్సి వచ్చినా పర్వాలేదు, జనసేన కూడా పుంజుకుంది. ఫస్ట్ టైం 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి జనసేనకు వచ్చి నష్టం లేదు. కానీ ఇక్కడ నష్టం కాదు, వాళ్ళు ఆలోచించింది మనం కలిసి ఉండడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మనం కలిసి పని చేయొచ్చు. ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఒక మేధావితోటి ఇంకొక మేధావి కలిసి పనిచేస్తే ఆ ఫలితాలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం అనేది కావాలని పవన్ కళ్యాణ్ ఆశించారు. నిన్న కూడా ఆయన ఏమన్నారు అసెంబ్లీలో, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇలాగే ఇంకొక 10 ఏళ్ళు ఇలాగే సాగుతుంది అన్నాడు ఆయన. ఆ మాటలకి ఇవాళ జగన్ నిద్రపోయి ఉండండి నిన్న. ఆల్రెడీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఏపీలో చాలా పనులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రోడ్ల పనులు అయిపోతున్నాయి. దానికి కూడా నేను ఏదో ఏడ్చాడు కదా మైకు ముందు ఆయన, జగన్మోహన్ రెడ్డి ఏదో ఏడ్చాడు. ఆయన ఏడుస్తాడులేండి, ఆయన పనే ఏడవడం. ఇంకేం చేస్తాడు, పని చేయలేడు, చేత కాదు. ఇప్పుడు నలుగురిని కూడగట్టుకోలేడు, నలుగురిని తన దగ్గర ఉంచుకోలేడు. ఇప్పుడు ఏం జరుగుతోంది, మొన్నటి వరకు ఏమనుకున్నారు వైసీపీ వాళ్ళు, అంటే వైసీపీలో ఉన్న నేతలు ఎవరైనా సరే, తెలుగుదేశం కూటమిలో గొడవలు వస్తాయి, మనం తెలుగుదేశం కూటమికి వెళ్ళటం అనవసరం, వైసీపీ మళ్ళీ వస్తుందని ఒక భ్రమల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి తగ్గట్టుగానే వాళ్ళని అట్లాగా నడిపాడు. కానీ నిన్నటితోటి తేటతెల్లమైంది, వీళ్ళేం విడిపోరు, ఈ బంధం చాలా గట్టిది, ఫెవికాల్ లాగా. అవును, ఫెవికాల్ బంధం ఇది. మామూలుగా తెంచేస్తే ఎవడు అది తెగిపోదు, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఉండే బంధం. కాబట్టి నిన్నటితోటి వైసీపీ నేతలకు పూర్తిగా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పుడు అందరూ కూడా కూటమిలో ఎలా చేరాలి అని ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది చేరారు, మహానేతలే వచ్చి చేరారు కదా, బాలినేని లాంటి వాళ్ళు. కాబట్టి మిగతా వాళ్ళకి పెద్ద కష్టం కదా, తీసుకునే వాళ్ళు ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నట్టు ఏం జరగదండి కదా. అవును, కానీ ఇప్పటికీ ఆ వైసీపీ నేతలు, ఇప్పుడు వైసీపీని అభిమానించే వాళ్ళు ఎవరు ఇప్పుడు కొందరైతే ఉన్నారు,
మరి వాళ్ళైతే కొంచెం ఆశ అయితే వాళ్ళు కూడా కలలు కంటున్నట్టు అనిపిస్తుంది. కళలు కననివ్వండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మహా అయితే. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫర్ ఎగ్జాంపుల్, విజయసాయిరెడ్డి పరిస్థితి అంటే నిన్న మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఎంతవరకు నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణతో ఆయన మాట్లాడిన మాటలు విన్నాక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికిను విజయసాయిరెడ్డికి రిఫ్ట్ వచ్చినట్టే కదా ఈజీగా. వైవి సుబ్బారెడ్డి అంటారు, సరే సొంత మనిషి కాబట్టి ఏమున్నా మరి అడ్జస్ట్ అవుతాడా, లేదు వివేకానంద లాగా గొడ్డలు వేటు ఉంటుందా, ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా వెళ్తుంది అంటే, ఇప్పుడు ఒక స్థిరమైన నేత అనుకోండి, స్థిరమైన ఆలోచనలు ఉండే వాళ్ళ గురించి మనం ఎటువంటి అనుమానాలు పడక్కర్లా. వేరేస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇతను అయ్యో రేపు ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో. ఇప్పుడు సొంత చెల్లెల విషయంలోనే నేను ఏం చేశాడో వీడియో వేసి చూపించాడా? అవును, చెల్లెల గురించి మాట్లాడా? మళ్ళా ఏ అన్నగారైనా చేస్తారా అండి? అసలు ఇప్పుడు ఇంట్లో నిజంగా గొడవలు ఉన్నా, ఇంట్లో నిజంగా ఒక చెల్లెలు తప్పు చేసిందని అనుకుందాం, ఎవరినో ఇష్టం లేని వాళ్ళని పెళ్లి చేసుకోవటమో ఏదో సంథింగ్ అనుకుందాం, ఎవడైనా బయట పెడతాడు? అసలు అంటే మన ఇంటి పరువు ముందు మనమే బయట కూడా తీసుకోడు. ఆడపిల్ల ఇంటికి ఆడబిడ్డ అన్నప్పుడు ఎవడు కూడా చెడు మాట్లాడు. ఎవడైనా మాట్లాడతానంటే కూడా వాడిని కొట్టడం, అవసరమైతే చంపేసి కూడా వస్తారు. అంటే అంత రక్తం మరిగిపోతుంది. అలాంటిది ఆయన మాట్లాడతాడు, మాట్లాడిస్తాడు అందరి చేత. ఇది ఎక్కడ న్యాయం అండి అసలు? ఇప్పుడు నీకు చెల్లెలతో విభేదాలు ఉంటే రాజకీయంగా ఓకే, అక్కడితో మాట్లాడి వదిలేసేయి. ఇవన్నీ ఏంటి అసహ్యంగా? చెల్లెలు ఒకవేళ నిన్ను క్రిటిసైజ్ చేసిందని అనుకుందాం, సరే నీకంటే చిన్నది కదా, దానికి నువ్వు మాటలతోటి సమాధానం చెప్పు. షర్మిల గారు మీరు ఇలా అనుకుంటున్నారు, కాదు నేను ఇలా చేశానని నువ్వు ప్రూవ్ చేసుకో. అంటే ఒక పార్టీ అధినేతగానే మాట్లాడు. నువ్వు అన్నావు కదా చాలా తక్కువ పర్సంటేజ్ కాంగ్రెస్కి, ఎంత 1.67 ఎంతో, వాళ్ళ గురించి నేను మాట్లాడేదంటే అన్నావు. ప్రతివాడికి ఒక రోజు వస్తుంది, అంతే కదా. ఇదే కాంగ్రెస్లో నీ తండ్రి ఉన్నారు, ఇదే కాంగ్రెస్లో నువ్వు కొనసాగాలనుకున్నావు ముఖ్యమంత్రిగా. వాళ్ళు ఒప్పుకోకపోయేసి నువ్వు పార్టీ వేరేగా పెట్టావు. సరే నీకు అన్నీ కలిసి వచ్చాయి, నీకు అందరూ పాపం హెల్ప్ చేశారు. నీకు ఏమీ లేకపోయినా, అంటే నీలో టాలెంట్ లేకపోయినా, నీకు మాట్లాడే కెపాసిటీ లేకపోయినా, నువ్వు సరైన వాడివి కాకపోయినా కూడా ఒక తల్లి చెల్లి, ఒక నారాసుర రక్త చరిత్ర, బాబాయ్ హత్య, గొడ్డల వేటు, ఎన్ని తనకి సపోర్ట్ చేసి ఒక ముఖ్యమంత్రిని చేసాయి. ఒక్క ఛాన్సు. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఇన్నున్నాయి ఆయన వెనకాల, అది సొంతంగా ఏదీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఏదైనా ఒక మంచి పాయింట్ మీరు చెప్పండి చూస్తా. మన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి లాగా మనం చూసి ఓకే హీ ఈజ్ సచ్ ఎ నైస్ పర్సన్, మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని ఆ రోజు ఎవడైనా అనుకున్నాడా? రాజశేఖర రెడ్డి కొడుకుగా గుర్తింపు కదా, విజయమ్మ తల్లి ఒక రాజన్న బిడ్డగా ఇది చేయండి కదా. అట్లా మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా. సో నేను అనేది ఏంటంటే ఆ స్థితి అయిపోయింది. 5 ఏళ్ళు నువ్వు ఎంత విధ్వంసం చేయాలో చేశావు, నువ్వు ఎంత చేతకాని వాడివో నువ్వు ప్రూవ్ చేసుకున్నావు, ఎంత అక్రమాలు చేశావు, ఎంత అవినీతి చేశావు, ఎంత అన్యాయాలు చేశావు, ఎంత సంపద పోగేసుకున్నావు. ఇప్పుడు సంపద సృష్టించాలని చంద్రబాబు అంటే నువ్వు నిన్న కూడా ఎద్దేవా చేస్తున్నావు. నువ్వు సంపద దాచుకున్నావు, ఆయన సంపద సృష్టించి 10 మందికి ఇవ్వాలని చూస్తున్నారు. అది తేడా వాళ్ళిద్దరికి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని కలలు కన్నివ్వండి, ఏమీ నష్టం లేదు. ఆ కలలు నిజమైన రోజు మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.